బ్యాక్ టు మై ఛానల్ హారిక ఫ్యామిలీ మూమెంట్స్. ప్రెషర్ కుక్కర్లో ఈజీగా పెసరపప్పు పాయసం ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేర్చుకుందాం. ముందుగా ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో వేయించిన పెసరపప్పు వేసుకొని వేడి నీళ్ళు పోసి ప్రెషర్ కుక్కర్కి లిడ్ పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి. పెసరపప్పు మరీ మెత్తగా ఉడికిపోకూడదు, కొంచెం పలుకుండాలి, అప్పుడే మంచిగా టేస్ట్ ఉంటుంది పాయసం. ఇప్పుడు మనం కావలసినన్ని వాటర్ పోసుకొని లిడ్ పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నా ఛానల్ని నేను కొత్తగా స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత అవి విజిల్స్ వచ్చే లోపల ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం గీ వేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసుకొని మంచిగా వేయించుకోవాలి. నేను జీడిపప్పు, పిస్తా వేసాను ఫ్రెండ్స్, కిస్మిస్ కూడా వేసాను. మంచిగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత 3 విజిల్స్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఓపెన్ చేసుకొని అందులో కొంచెం పాలు, తగినంత షుగర్ వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇవి బాగా మరుగుతూ ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు మనం టేస్ట్ చూసుకొని షుగర్ కావాలంటే ఈ ప్లేస్లో మనం యాడ్ చేసుకోవచ్చు. షుగర్ తీపిని బట్టి వేసుకోవచ్చు. మనం చక్కెర ప్లేస్లో బెల్లం కూడా వేసుకోవచ్చు. తర్వాత మనం